ఆధ్యాత్మిక గీత దీని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. అంటే ఇది ఎలా ఉందంటే మనకు భగవద్గీత ఎలాగో ఆధ్యాత్మిక గీత అని మనకు శ్రీ సదాశివ యోగి గారు రాశారు మాస్టర్స్. ఒకసారి నేను గురువందనం చేసుకొని స్టార్ట్ చేస్తాను. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ, అలాగే మన ధ్యాన గురువైన పత్రి సార్కు, నా గురువు గారైన భీమినేని వంశీకిరణ్ గారికి, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, ఈ బుక్ రచయిత సదాశివ యోగి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఆధ్యాత్మిక గీత ఆత్మావలోకులే అయిన మహర్షులచే రచింపబడిన గీతలో నిరూపించనున్న యథార్థమును గ్రహించలేక కొందరు ఇది ఒక కులమతానికి, అంటే ఇది మన ఆత్మకు సంబంధించింది కాకుండా కులానికి మతానికి సంబంధించిన గ్రంథం అని విపరీత అర్థం అనేది కల్పించడం అనేది జరిగిందనమాట. మరి ఇంకొంతమంది ఏమో తమ జాతికి మాత్రమే మన అంటే తమ జాతికి సాంప్రదాయానికి పరిమితం చేసి దాన్ని ధార్మికతగా అలవర్చుకొని బోధించడం అనేది జరిగిందనమాట. అంటే ఇది మాకు సంబంధించింది మాత్రమే, మా కులానికి మా మతానికి అన్నట్టుగా, మా సాంప్రదాయానికి అన్నట్టు అలా బోధించడం అనేది జరిగిందనమాట. అంటే దీని మీనింగ్ వేరు, వాళ్ళు చేసింది వేరనమాట. అలా అలవర్చుకొని బోధించటం వలన ఇతరులు దీన్ని ఎక్కువ మంది చదవలేక తిరస్కరించుకొని మాట్లాడటకు కారణమైందనమాట. ఎక్కువ వాళ్ళకు సంబంధించింది, మనం చదవాల్సిన అవసరం లేదు, మనం తెలుసుకునేది కాదు, అది ఆ జ్ఞానమే మనకు అవసరం లేదు అన్నట్టుగా అందరూ మాట్లాడుకోవడానికి అదో కారణమైందనమాట. అంటే ఏ కుల మత జాతికి సంబంధించక ఇది విశ్వ మానవ కైవల్య జ్ఞాన సూత్రమే అయి ఉన్నదనమాట. విశ్వంలో ఉన్న ప్రతి మానవునికి కైవల్యం పొందడానికి, అంటే జ్ఞానం తెలుసుకోవడానికి మాత్రమే అన్నమాట ఈ ఆధ్యాత్మిక గీత అనేది. ఇందులో శ్రీకృష్ణ అర్జునుల సంవాదం కూడా ఉన్నదన్నమాట. మనస్సు బుద్ధితో జరిపిన సంవాదం ఇది. వ్యాస మహర్షి ఏంటంటే విశాలమైన బుద్ధితో కూడిన వివేకమునే వ్యాసమని పిలువబడింది. వ్యాసము అంటే మీనింగ్ ఏంటో చెప్పడం జరిగిందనమాట. విశాలమైన బుద్ధితో కూడిన వివేకమునే వ్యాసమని పిలువబడింది అనమాట. వ్యాస పదమునకు ఆయకట్టు యొక్క పొడవు వెడల్పులచే కూడిన విస్తీర్ణపు పరిధి అని కూడా అర్థము. ఆయకట్ట అంటే ఈక్వల్ టు ఒక నిర్దిష్టమైన స్థలం అనమాట. జీవుని ఇప్పుడు ఆధ్యాత్మిక గీతలో జీవుని పుట్టుక నుంచి అంతం వరకు తనలో జరుగునటువంటి పరిణామంలో ఏకాగ్రతచే అధ్యయనం చేసి తెలుసుకున్న మహాజ్ఞానునికి వ్యాసుడని అంకిత నామము. ఆయన జీవుడు పుట్టినప్పటి నుంచి అంతం వరకు ఏ జీవిలో అయితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది పరిణామ క్రమం మొత్తం కూడా ఆయన ఏకాగ్రతతోటి ఆయనలో ఉన్న ఏదైతే తెలుసుకోవాలి, అదంతా తెలియజెప్పాలి అన్న ఏకాగ్రత పెట్టి ఆయన మనందరికీ తన యొక్క అంకిత భావము అంతా కూడా ఈ మహాజ్ఞానము మనకు అందించడం అనేది జరిగిందనమాట. మహర్షి అన్నది విశేషము. ఇతని ద్వారా ప్రబోధించబడిన మనోశాస్త్రం ద్వారా విశదీకరింపబడ్డ యోగ శాస్త్రమే భగవద్గీత. అతని చేత బోధించడం కాదు, ప్రబోధించడము. అంటే తనే రాశారు కదా వ్యాసులు. అలా మనోశాస్త్రం ద్వారా విశదీకరింపబడ్డ అంటే ఆయన ఎంతో అధ్యయనం చేసి, ఎంతో అంటే ఆయన ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలు కాకుండా ఆయన గతంలోకి, ఇప్పుడు ధ్యానంలో కూర్చొని అక్కడ మనకు సందేశాలు రావడము, దాన్ని రాయడం అంటారు కదా, అలా రాశాడనమాట.
విశదీకరింపబడ్డ యోగ శాస్త్రమే ఈ భగవద్గీత. ప్రతి ఒక్కరి శరీరంలో ప్రతి ఒక్కరి శరీరంలో నిగూఢమైనటువంటి గుణగణాలు, ధర్మాధర్మాలు ధర్మాధర్మాలను అనుసరించి శరీర సంబంధంతో కూడి వ్యవహరిస్తున్న తత్వములను వస్తురూపేణ నిరూపించడం సాధ్యం కాని కారణం చేత ప్రకృతి యందు అటువంటి గుణములనే ప్రధానంగా కలిగి ఉన్నటువంటి పశుపక్ష్యాదులు మొదలైన జీవకోటి మరియు వస్తువులటువంటి వాటిని ఉదాహరణలుగా చూపుతూ మూలతత్వంను నిరూపిస్తూ మానవులకు మార్గదర్శకమైన మోక్ష సూత్రమే ఈ భగవద్గీత అన్నమాట. అంటే మన శరీరంలో ఎటువంటి నిగూఢ రహస్యాలు ఉన్నాయో అవి మన గుణగణాలు, ధర్మాధర్మాలు, మన శరీర సంబంధంతో కూడి మనము శరీరానికి సంబంధించిన వాటితో కూడి మనము ఉంటాం కదా. అంటే శరీరాన్ని గురించే ఎక్కువగా చేస్తూ ఉంటాను చూడండి. అలా వ్యవహరిస్తున్న తత్వమును మళ్ళా వస్తువులకు వస్తురూపిణి నిరూపించడం అంటే వస్తువులకి మనము ప్రాధాన్యత ఇవ్వడము సాధ్యం కాని కారణం చేత ప్రకృతి యందు అటువంటి గుణముల్ని ప్రధానంగా కలిగి ఉండడము, అలాగే పశుపక్షాదులు మొదలైన జీవకోటి వస్తువులటువంటి ఉదాహరణలుగా చూపుతూ ఈ మూలతత్వంను నిరూపిస్తూ మానవులందరికీ మార్గదర్శకం అనేది చేశారనమాట. అదంతా మార్గదర్శకం చేయడమే మోక్ష సూత్రమే ఈ భగవద్గీత అనమాట. వ్యాసులచే ప్రవచించబడిన భగవద్గీత మనుజునికి నివృత్తి మార్గసూచియే కానీ ప్రవృత్తిని ప్రేరేపించినటువంటిది కానే కాదనమాట. అంటే వ్యాసునిచే ప్రవశించబడింది కదా ఈ భగవద్గీత. కానీ ఇది మనుజుని అంటే మనిషి యొక్క నివృత్తి మార్గసూచియే కానీ ప్రవృత్తి ప్రేరేపించినటువంటిది కానే కాదనమాట. ఇది ఏ దేశపు రాజకుటుంబానికి చెందిన ఇతిహాసము కానే కాదనమాట. ఏ దేశానికి సంబంధించింది కానే కాదనమాట. ప్రాంతానికి, దేశానికి, కులానికి, మతానికి. ఇదే విధంగా దీన్ని ఎవరో ఒకరు ఇంకొకరికి చెప్పిన కథ కూడా కాదనమాట. తత్వ జిజ్ఞాసకు లోనై వ్యక్తి తన ముందే ఆలోచన పరుడై తన అంతరాత్మే అయినటువంటి బుద్ధితో తానే తత్కరించుకున్న స్వగత సంవాదమే భగవద్గీత అనమాట. అంటే ఒక ఆలోచన వల్ల వచ్చింది కూడా కాదు ఇది. తన బుద్ధిని అంటే అంతరాత్మే అయినటువంటి బుద్ధి ఉంది కదా, బుద్ధితో తానే తత్కరించుకున్న స్వగత సంవాదమే భగవద్గీత అంటున్నారనమాట. అంటే ఈ ఆలోచనల వలనో మనసు ద్వారానో అలా వచ్చింది కాదు అని. అర్జునుని వంటి శ్రద్ధావంతుడే ఇందులోని యథార్థమును గ్రహించగలడు. భావపరవశులకు ఇది తర్క వితర్కములకు కారణమగు మనోరంజితమైన కథయై విపరీతమగు కల్పనకు కారణమవుతుంది. మామూలుగా భావం మాత్రమే ఇట్లా భావపరవశులు ఇది వితర్కములకు కారణమగు మనోరంజితమైన కథ అయి విపరీతమగు కల్పనలకు కారణమవుతుంది అని చెప్తున్నారనమాట. అర్జున అను జీవాత్మ భవబంధముల నుంచి విడుదల కోసం తాను ఖచ్చితంగా చేయవలసినటువంటి కర్తవ్యముల విషయమై సంశయగ్రస్తుడైనప్పుడు అతని అంతర్యామి అయిన బుద్ధి అను ఆత్మ ప్రజ్ఞయే అతనికి ఉపదేశించిన పరమ రహస్యతత్వమే భగవద్గీత. అంటే భవబంధముల ఏదైతే బయట ఆయనకు సంబంధించిన బంధాలు ఉన్నాయో ఆ బంధాల నుంచి ఆయన విడుదల కోసము ఖచ్చితంగా ఎటువంటి కర్తవ్యాలు అంటే ఎటువంటి పనులు చెయ్యాలో ఆ విషయమై ఆయన సంశయిస్తుండనమాట. ఇది చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని ఆలోచనలో ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతని అంతర్యామి అయిన బుద్ధి అను ఆత్మ ప్రజ్ఞయే అతనికి ఉపదేశించిన పరమ రహస్య తత్వమే భగవద్గీత. అంటే ఇప్పుడు మనము మనసు కాకుండా మనము బుద్ధిని
ఉపయోగించి అంటే మనము అంతర్యామి అంతరాత్మతో ఆలోచించినప్పుడు ఆ టైంలో ఆయన ఆయనకు తన అంతరాత్మ తనకే ఉపదేశించబడింది అంటే అప్పుడు మన ఆత్మతో ఎవరు ఆత్మ పరమాత్మ ఒకటే అని అంటాం కదా. కాబట్టి ఆ పరమాత్మ స్థితిలో ఆయన ఉన్నప్పుడే ఈ భగవద్గీత అనేది ఆయనకు బోధించడం అనేది ఆయనకు ఉపదేశించడం అనేది జరిగిందనమాట. పరమాత్ముడు కూడా ప్రకృతి సహజమైనటువంటి అంటే మన ఆత్మ ఇప్పుడు నాలో ఉన్నది, ఆ రాయిలో ఉన్నది, ఆ చెట్టులో ఉన్నది, ఈ వస్తువులో ఉన్నది అంతా నేనే అనుకుంటాం కదా. అంతా నేనే అన్న స్థితిలో ఉన్నప్పుడే ఆ పరమాత్ముడు ఆయన ఇద్దరు ఒకటే కాబట్టి ఆ స్థితిలో ఆయనకి ఉపదేశించడం అనేది జరిగిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ప్రకృతి సహజమైనటువంటి తనలోని మూలతత్వమే ఆధ్యాత్మికత. తా అనగా అది, త్వ అనగా నీవన్నమాట. తత్వం అనగా అది నీవై ఉన్నావు అని భావార్థము. పరమాత్మ జీవాత్మ అంతఃకరణము మొదలగు వాటిచే కూడిన శరీరమునందు జరుగు వేరు వేరు తత్వములకు అనుగుణమైన వృత్తుల నడుమ ఆధ్యాత్మికతలో తా ఉంది కదా, అది ఏంటంటే తా తా అనగా అది అనమాట. త్వా అనగా మూలతత్వమే దాని గురించి. తా అనగానేమో అది. త్వా అనగా నీవు అనమాట. తత్వం అనగా అది నీవై ఉన్నావు అని అర్థం అనమాట దానికి. పరమాత్మ జీవాత్మ అంతఃకరణము మొదలైన వాటిచే కూడిన శరీరం నందు జరుగు వేరు వేరు తత్వములకు అనుగుణమైన వృత్తుల నడుమ సంభవించు పరస్పర పోరాటాలు సంఘర్షణల యందు మనుజుడు అంటే మనసు నుండి జన్మించిన వాడనమాట. మనుజుడు మనసు నుంచి జన్మించిన మనుజుడు తనలోని రాగద్వేషాది అరిషడ్ వర్గాలను దాటి మోక్షమును పొందు అంతిమ లక్ష్యమే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి మనకు ఇక్కడ మీనింగ్ వచ్చిందనమాట. మనసు నుంచి మనుజుడు అంటే మనసు నుంచి పుట్టినవాడు మనుజుడు తనలోని రాగము ద్వేషాది అరిషడ్ వర్గాలు అన్ని కూడా అరిషడ్ వర్గాలు దాటి మోక్షమును పొందు అంతిమ లక్ష్యమే. అరిషడ్ వర్గాలన్నీ వదిలేసినాడు అనుకో, వదిలేసినప్పుడు నిర్గుణంలో ఉంటాడు కదా. నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అది అంటే దాన్ని అరిషడ్ వర్గాలను దాటి మోక్షమును పొందు అంతిమ లక్ష్యమే ఆధ్యాత్మికత అన్నమాట. అందుకొరకే ప్రతి మానవుడు తన లోక ప్రవృత్తి ప్రాపంచిక కర్మశక్తుల నుండి నివృత్తి పొందుటకు మార్గము చూపుటే ఆధ్యాత్మికత యొక్క మూల ఉప ఉద్దేశం అన్నమాట. అంటే ప్రతి మానవుడు కూడా తనలో తన లోక ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయాల కోసము ఆ కర్మానుసారంగా చేసే ఉంటాయి కదా, వాటి నుంచి నివృత్తి పొందే మార్గం చూపడమే ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మహాభారత యుద్ధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆధ్యాత్మిక యుద్ధము గతంలోనే కాక ప్రస్తుతము సైతం కూడా గతంలోనే కాదు ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది అని చెప్తున్నారు. అది అందరి శరీరంలో కూడా సంభవించును అని చెప్తున్నారు. కేవలం సాధకుని శరీరంలో మాత్రమే సంభవిస్తుంది. సామాన్య జనుల శరీరంలో పాండవులు అజ్ఞాత వాసంలోనే ఉండిపోతారు. కౌరవుల పాలన ఆ ప్రతి హతంగా ఆ ఆ ప్రతి హతంగా సాగుతూ ఉంటుంది కనుక గీతకు కారణమైన యుద్ధమును భారత యుద్ధం అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఆధ్యాత్మిక యుద్ధము గతంలోనే కాక ప్రస్తుతం కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే అందరి శరీరంలో ఇది సంభవించదని చెప్తున్నారు అనమాట. కేవలం సాధకుని శరీరంలో మాత్రమే సంభవిస్తుందని చెప్తున్నారనమాట. సామాన్య జనుల శరీరంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటారు కదా, అజ్ఞాతవాసంలోనే ఉండిపోతారనమాట వాళ్ళు. కౌరవుల పాలన ప్రతిహతంగా సాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎరుకలో ఉండరు కాబట్టి వాళ్ళకు అది ఇప్పుడు ఇప్పుడు సాధకుని శరీరంలో ఏదైతే జరుగుతుందో అలా జరగకుండా వాళ్ళకు అక్కడ జరగకుండా ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. కౌరవుల పాలన
ప్రతిహతంగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళలో కౌరవుల పాలన అనేది ప్రతిహతంగా సాగుతుందనమాట. కనుక గీతకు కారణమైన యుద్ధంని భారత యుద్ధం అనేది కూడా చెప్పడం జరిగిందనమాట. భారతం అంటే ప్రకాశింపచేయునటువంటి బ్రహ్మ విద్య. భారతం అంటే ప్రకాశింప చేయ ప్రకాశింప చేయనటువంటి బ్రహ్మ విద్య అనమాట. అందులో రథ అంటే భారత అన్నారు కదా, రథ అంటే ఆసక్తుడైనటువంటి వాడే భారతుడు. ఆసక్తుడైనటువంటి ఎవరైతే ఆసక్తి ఉంటుందో వాడే భారతుడు అని చెప్తున్నారనమాట. రథ అంటే ఆసక్తుడైనటువంటి వాడు, ఆసక్తుడైనటువంటి వాడే భారతుడు అని చెప్తున్నారనమాట. భారతం అనగా ఒక దేశం కాదు, భారతులనగా ఆ దేశ పౌరులు కాదు. అలాగే భారతుడనగా ఒక రాజు కూడా కాదనమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, భారతం అనగా ఒక దేశము అనుకుంటాం కదా, దేశం కాదని చెప్తున్నారు. అలాగే భారతులు అనగా ఆ దేశ పౌరులు కూడా కాదని చెప్తున్నారు అనమాట. ఆ దేశ పౌరులు కూడా కాదు, భరతుడు అనగా ఒక రాజు కూడా కాదని చెప్తున్నారు. అంటే భరతుడు అనే పేరు మీద భారతదేశం వచ్చింది అంటారు కదా, అలా కాదని చెప్తున్నారు అనమాట. అటువంటి వారి శరీరం నందు జరుగు యుద్ధమే భారత యుద్ధము. అటువంటి వారి శరీరం నందు జరుగు యుద్ధమే భారత యుద్ధము అని అంటున్నారు అనమాట. మానవుని శిరో అంతరాలలో జరుగు ఆధ్యాత్మిక పోరాటమే కురుక్షేత్రము. మానవుని శిరో అంతరములో జరుగు ఆధ్యాత్మిక పోరాట క్షేత్రమే కురుక్షేత్రము అని చెప్తున్నారనమాట. వైరాగి శరీరము వైరాగి శరీరమునే కురుక్షేత్రం అనవచ్చు. ఇందులోని స్వచ్ఛమైన తత్వమే అర్జునుడు. శుద్ధమైన అంతఃకరణమని దీని భావార్థము. అంటే ఆయన శుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే బోధించబడింది కదా. ఆ శుద్ధమైన దానికి ఆ, అర్థమే అంటే స్వచ్ఛమైన తత్వమే అర్జునుడు అన్నారు కదా, దానికి శుద్ధమైన అంతఃకరణమే దీని అర్థం అని చెప్తున్నారు అనమాట. ఇటువంటి శుద్ధమైన అంతఃకరణము చేత మాత్రమే ఉత్తమ ప్రవృత్తిని కలుగును. ఆయనను అంత మాత్రమే కాక దానికి తోడు విచక్షణ జ్ఞానము గల పార్థుడు కావలను. పాపరహిత పాపరహితమైనటువంటి మనస్తత్వమే పార్థ అను పదమునకు అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు భగవద్గీత ఆ వాళ్ళన్న ధర్మరాజు ఆయనకు ఎంతో జ్ఞానం ఉంటది, ఎప్పుడు ధర్మము సత్యము వాటితోటే ఉంటాడు కదా. ఆయనకు బోధించబడలేదు, ఈయనకే ఎందుకు బోధించాడు అంటే, ఈయనే ఆ బోధన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈయనకే ఎందుకు బోధించాడు పరమాత్ముడు అంటే, ఈయన ఇప్పుడు దయ జాలి కరుణ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. ఇప్పుడు మన వాళ్ళ కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసము ఏదైనా జరుగుతుంది అంటే మనం దుఃఖపడడం వేరు. అట్లా కాదు, వాళ్ళు ఆపోజిట్. ఆ, అంటే ఎవరైతే వాళ్ళ వల్ల వీళ్ళు శత్రువులు అన్నట్టు కదా. అంటే వీళ్ళ వాళ్ళే అయ్యి ఉండొచ్చు కానీ శత్రువులు చిన్నప్పటి నుంచి చాలా రకాల ఇబ్బందులు పెట్టారు కదా. అటువంటి వాళ్ళని చంపాల్సి వస్తుంది అని కూడా అర్జునుడు విషాద యోగం ఉంటుంది కదా, అక్కడ ఎంతో దుఃఖపడతాడు కదా. అక్కడ దుఃఖపడ్డప్పుడు మాత్రమే ఓకే, ఇతనిలో ఇంకా జాలి దయ కరుణ ప్రేమ అన్నీ ఉన్నాయి. అంటే నీ కోసం నువ్వు చెయ్యట్లేదు, పక్కవాడి కోసం కూడా నువ్వు బాధపడుతున్నావు, శత్రువు కోసం కూడా బాధపడుతున్నావు అన్న స్థితిలో అనేది బోధించడం అనేది జరిగింది. కాకపోతే పక్షపాతం ఏం లేదు. ఆ, ధర్మ ధర్మరాజుకే చెప్పాలి ఈయనకే చెప్పొద్దు అనేది కాదు. అక్కడ ఈయన ఆ జ్ఞానము అనేది ఇప్పుడు విచక్షణ అక్కడ ఆలోచించాడనమాట. వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా కూడా అంతా ఒకే స్థితిలో చూశాడు కదా. ఆ ఆ స్థితిలో ఆయనకు బోధించడం అనేది జరిగిందనమాట. పాపరహితమైనటువంటి మనస్తత్వమే పార్థ అనే అర్థం అనమాట. ఆయన అక్కడ పాపము వాళ్ళని చంపితే పాపం చుట్టుకుంటుంది కృష్ణ, మనకు నీకు చుట్టుకుంటుంది నాకు చుట్టుకుంటుంది పాపం చుట్టుకుంటుంది, ఇది చెయ్యొద్దు కృష్ణ అని అంటాడనమాట. అందుకే పాపరహితమైనటువంటి మనస్తత్వమే పార్థ అనే పదమునకు అర్థం అనమాట. పార్థునికి అంటే సాధకునికి, పార్థుడు అంటే మళ్ళా అర్జునుడు అనుకోకండి, పార్థుడు అంటే సాధకుడు. సాధకునికి ఆవశ్యకమైన సాధన సంపత్తులు. అంటే పాపరహిత మనస్తత్వమే ఆయన పార్థునకు అత్యావశ్యకమైన ధర్మనిష్ట, సుగుణోపాసన,
అంటే సుగుణోపాసన అంటే పరాక్రమం అన్నమాట. వైరాగ్యము మరియు సహనము అను 4 సాధన సంపదలే ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు మరియు సహదేవుడు. వాళ్ళు అంటే ఇప్పుడు పార్థునికి ఎవరెవరైతే ఉన్నారో అన్న తమ్ములుగా వాళ్ళు చూడండి. ఆ, ఒకటి ధర్మనిష్ట, సుగుణోపాసన అంటే వైరాగ్యము మరియు సహనము అను 4. ఒక అన్నేమో మొత్తము ధర్మాత్ముడే కదా, ధర్మనిష్ట. ఇంకొక ఇప్పుడు భీముడు అయినా సుగుణోపాసన అనుకోండి. ఆ, మూడో అతను వైరాగ్యము మరియు సహనము అను 4 సాధనా సంపదలే ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు మరియు సహదేవుడు. పాపరహిత మనస్తత్వమును కలిగిన పార్థుడను జీవునకు సోదర తత్వములై ఉండి ఇక్కడ వాళ్ళని మనుషులుగా ఇక్కడ మనకు బోధించడం అనేది జరగట్లేదన్నమాట. మనుషులుగా కాదు, ఆయనకు ధర్మనిష్ట, సుగుణోపాసన, వైరాగ్యము, సహనము ఇవన్నీ కూడా సాధనా సంపదలే అని చెప్తున్నారనమాట. అంటే ప్రతి సాధకుడికి కూడా అలా ఉండాలి అని. పాపరహిత మనస్తత్వమును కలిగిన పార్థుడను జీవునికి సోదర తత్వములై ఉండి ఇప్పుడు ఇక్కడ జీవునికి ఏమో వాళ్ళు సోదరులాగా కనబడుతున్నారు అందరూ చూడడానికి. ఇప్పుడు మనకు గీతలో తెలుసుకోవడానికి, మహాభారతంలో తెలుసుకోవడానికి సోదరులై ఉండి సందర్భానుగుణంగా ప్రకటితమవుతున్న ఇవన్నీ కేవలము తత్వములే కానీ వ్యక్తులు కానే కాదని చెప్తున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టుగా శత్రువుల యందు ధృతరాష్ట్రుడు అను లోభమే మొదటిది. ఇది గుడ్డిదై ఉండి వేరొకరి నుంచి అపహరించు స్వభావము కలది. ఈ రజో రాగాత్మక బుద్ధి అయినట్టి ధృతరాష్ట్రునికి గాంధారి అను సహధర్మచారిణియే పత్ని. అంటే శత్రువుల యందు ధృతరాష్ట్రుడు ఎంతసేపటికి కూడా ఆయనకు లోభమే ఉంది కదా. ఫస్ట్ ఆయనకు ఉన్నది ఏంటంటే లోభము. ఈ ఇది గుడ్డిదై ఆ లోభం వల్ల కళ్ళుతోటి గుడ్డివాడ అనుకుంటున్నాం కదా మనము. ఇది గుడ్డిదై వేరొకరి నుంచి ఎంతసేపటికి వాళ్ళ నుంచి మనము తీసుకుందామా, లాక్కుందామా, అపహరించుకుందామా అనే స్వభావం మాత్రమే ఉందన్నమాట ఆయనకి. అలాగే రజో రాగాత్మక బుద్ధియే అయినటువంటి ఎంతసేపటికి ఆయనకు రజోగుణము ఇవే ఉన్నాయి. రజో రాగాత్మక బుద్ధి అయినటువంటి ధృతరాష్ట్రుని గాంధారియను సహధర్మచారిణే పత్రి. ఇప్పుడు ఆయనకు తగ్గట్టుగా భార్య కూడా అలాగే వ్యవహరిస్తుంది కదా, ఆమెను కూడా అలాగే అంటున్నారు అనమాట. ఆయన రాజు, ఆమె రాగాత్మక, రెండు కలిసి ఆమె సహధర్మచారిణే పత్ని అంటున్నారనమాట. భర్త పుట్టు గుడ్డివాడైన కారణం చేత భార్య అయిన గాంధారి తన కళ్ళుండి కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తాను గుడ్డిదై అతని సహధర్మచారిణిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు భర్త పుట్టుకతో గుడ్డివాడు, ఈమె కూడా ఏం చేసింది, ఆయన జీవితంలోకి వచ్చినాక ఈమె కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఆమె సహధర్మచారిణిగా ఉంటూ వీళ్ళు ఎంతసేపటికి కూడా లోభరూప దంపతులకు ద్వేషాది ఎంతసేపటికి ఇల్లు ఒక లోభంతోటే ఉన్నారు కదా, అలాంటి దంపతులు కదా. ద్వేషాది దుర్యోధన, దుశ్శాసన మొదలగు 101 విధములైన గుణములు కలిగిన తత్వములకే సంతానము. అంటే వీళ్ళే లోభంతో ఉన్నారు. అలాంటిది ఎంతసేపటికి ద్వేషమే కదా ఆయనకి, దుర్యోధనునికి, దుశ్శాసనకి. అలాంటి ఇంకా 101 మంది కౌరవులు అనేది వీళ్ళు వాళ్ళ వాళ్ళకు సంతానం అనేది కనడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ దుర్యోధనుడనిన చెడు స్వభావమును సూచించు తత్వము ఈ అంటే దుర్యోధనుడు మొత్తం చెడు స్వభావం అనేది అందరికీ తెలుసు కదా, ఆయన తత్వాన్ని అక్కడ చెప్తున్నారనమాట. దుర్భావనలను వెంటనే కార్యరూపమునందు తెచ్చు తత్వమే అతని అనుజుడనబడే తమ్ముడు దుశ్శాసనుడు. ఈయన ఎంతసేపటికి ఏ భావన ఉంటే దాన్ని వెంటనే కార్యరూపం అనేది, ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది, చెడు ఆలోచన, దాన్ని వెంటనే మనము ఆ ఆలోచనని మనం ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది అంటే అక్కడ దుష్యరూపం దాలుస్తూ ఉంటుంది కదా. అలాంటి తత్వమే ఈ తమ్ముడైన దుశ్శాసనుడని చెప్తున్నారు. ఇది కొంచెం పాతది కాబట్టి ఇందులో ఎట్లా అంటే సంస్కృతంలోనే ఉంది ఎక్కువ, అలా అనమాట. మహాభారతము
యొక్క మూలార్థము తెలుసుకున్నటకు ముందు శ్రీకృష్ణుడి గురించి మనము వివరంగా తెలుసుకోవాలను. మహాభారతం యొక్క మూలార్థం తెలుసుకోవడానికి ముందు శ్రీకృష్ణుడి గురించి వివరంగా తెలుసుకోవాల్సింది. నాకు ఒక మాస్టర్ అయిన ఫ్రెండే ఈ బుక్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. పరిశుద్ధమైన బుద్ధి తత్వమునకే కృష్ణ అని నామాంకితము. ఆయన పరిశుద్ధుడు కదా, పరమాత్మ పరిశుద్ధుడు కదా, పరిశుద్ధమైన బుద్ధి తత్వమునకే కృష్ణ అనే పేరు అనమాట ఆయనకి. అంకిత నామము అనగా వ్యవహారము కొరకు కల్పించుకోనున్న శబ్దం అన్నమాట. కృష్ణావతారము. కృష్ణుడు మధురలో అవతరిస్తాడు. మధురకు మధుర అనే పేరు కలదు. పాలలోను అలాగే పెరుగులోను వ్యాపించి ఉన్నటువంటి సారము మదించడము చేత వెన్నగా ఒకచోట గనింపబడినట్లే సర్వవ్యాప్తి సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒకే చోట ఘనీభూతంగా కనిపించుటయే మధురలో శ్రీకృష్ణుని జననం అనమాట. అంటే శ్రీకృష్ణుడు మధురలో అవతరిస్తాడని మనకు తెలుసు కదా. ఆ మధురకు మధుర అనే పేరు, ఆ పేరు అనేది ఉంది కూడా కదా. అంటే పాలలో పెరుగులో వ్యాపించి ఉన్న సారము ఏదైతే ఉందో దాన్ని మదించటం అంటే మనందరికీ కూడా తెలుసు కదా. ఇప్పుడు అలాగే ఇట్లా మదించడం చేత వెన్న అనేది ఎలా అయితే బయటికి వస్తుందో సర్వవ్యాప్తి అయినా మనకు పరమాత్ముడు సర్వం వ్యాప్తి చెంది ఉన్నాడు. ఈ విశ్వం అంతా సమస్త లోకాలు మన కంటికి కనపడని ఎన్నో లోకాల్లో కూడా ఉన్నాడు అని తెలుసు కదా. ఆ పరమాత్మ మధురలో ఆయన అంటే ఘనీభూతంగా మనకు కనిపించకుండా కనిపించుటయే మధురలో శ్రీకృష్ణుని జననం అని చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణుడు కారాగారమునందు జన్మించాడు. అపరచిత్ అపరచిత్తిన్నమై అపర అపరిచిత్తిన్నమై సర్వవ్యాప్తి అయిన పరమాత్ముని సర్వరూపమైనటువంటి ప్రాణ చైతన్యము పరిచ్ఛిన్నమైన శరీరమును ఉపాధికి లోనై జీవానురూపమును దాల్చి గర్భమునందు చేరుటయే కృష్ణుని కారాగార వాసము. కృష్ణుడు కారాగారమందు జన్మించాడు కదా. చిన్నమై అంటున్నారు అనమాట. అపరిచిన్నమై సర్వవ్యాప్తి అయిన పరమాత్ముడు స్వరూ పరమ పరమాత్మని స్వరూపమైనటువంటి ప్రాణ చైతన్యము. ఆయన చైతన్యం ఏంటి? పరమాత్మ చైతన్యం కదా. చైతన్యము పరిచ్ఛిన్నమైన శరీరమును ఉపాధికి లోనై జీవానురూపమును దాల్చి గర్భమందు చేరుటయే కృష్ణుని కారాగారవాసము. అంటే ఆయన చైతన్యమేమో మన పరమాత్మ చైతన్యం కదా. ఆయన అలాంటి అతను ఆయన జీవరూపము తీసుకొని ఆ తల్లి గర్భమందు ఆ కారాగారంలో జన్మించాడని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా గర్భమునందు చేరి పిండ రూపమున పెరిగిన శిశువు నవమాసాలు నిండిన తదనంతరము తల్లి యొక్క గర్భద్వారము తనకు తానుగా తెరుచుకొని శిశువు సహజంగా ఈ లోకమునకు వచ్చుటయే శ్రీకృష్ణుని కారాగార విమోచనము. తదనంతరము శ్రీకృష్ణుడు గోకులమునందు పెరుగును. ఇది అర్థమైంది అనుకుంటా మీకు. గోకులము గో అనిన జ్ఞానేంద్రియము, కులము అనిన సమూహము. మొత్తానికి గోకులం అంటే జ్ఞానేంద్రియముల సమూహం అనే అర్థం అనమాట. గో అంటే జ్ఞానేంద్రియము, కులము అంటే సమూహం అనమాట. అంటే గోకులం అంటే జ్ఞానేంద్రియముల సమూహం అనేది తెలుసుకోవాలి. బాలురు స్వభావపరంగా ఇంద్రియ ప్రవృత్తుల యందు ఆనందంగా ఉండుటయే కృష్ణుని గోకుల వాసము అనుటకు అర్థము. ఆయన చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆయన స్వభావపరంగా ఇంద్రియ ప్రవృత్తుల యందు ఆనందంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఆయన ఆనందంగా ఉంటూనే ఉండేవాడనమాట. అంటే భౌతికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి పుట్టుకతోటే, కానీ ఆయన ఎంతసేపటికి ప్రతి క్షణం కూడా ఎక్కువ ఆనందంగా ఉండుటే ఆయన గోకుల వాసము అని చెప్తున్నారనమాట. కంసుని వధ. కంస అనిన నేను అను అహంకారమై ఉన్నది. కంసుడు అంటే నేను నేను అనుకుంటాం కదా మనం కూడా. నేనే చేశాను, నేనే చేస్తున్నాను, ఇప్పుడు నేనే క్లాస్ చెప్తున్నాను, లేదు ఆ రోజు నేనే ఇట్లా ఒక పని చేశాను, వాళ్ళు వస్తే చూసుకున్నాను, అలా నేను అనుకుంటాం కదా ఎంతసేపటికి కూడా. కంస అనిన నేను అనే అహంకారం అనమాట.
కంస అనిన ఆనందం ఆనందము దానిని స అనిన చంపువాడు. అంటే ఇప్పుడు కంసుడు అంటే అహంకారం అని మనము తెలుసు, నేను అని తెలుసుకున్నాం కదా. ఆనందము, ఈ ఆనందం అంటే కృష్ణుడు అంటే ఆనందము ఇంతకుముందు తెలుసుకున్నాగా. ఆనందం దానిని సా అయిన చంపువాడనమాట. ఇచ్చట తన మేనమామ అయిన దేహదారి అలంకారమును కంసుని తొలగించుటయే కంసవద. తదనంతరమే కృష్ణుడు ద్వారకాధిపతియగును. అంటే ఇప్పుడు దేహంను ధరించి ఉన్నాడు, తన ముందు తన మేనమామగా నిలబడ్డాడు. ఆయన్ని చంపడమే కంసుని, అంటే ఆయన్ని తొలగించడము చంపడము రెండు ఒకటే. దాన్నే అంటున్నారనమాట. ఆ తర్వాతనే ఆయన ద్వారకాధీశుడు అవుతాడనమాట. ద్వారక అంటే నవద్వారములు చేత కూడిన ఈ శరీరమే ద్వారకాపురము. మన శరీరమే ద్వారకాపురం అంటున్నారనమాట. నవరంధ్రాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా, అదే నవద్వారముల చేత కూడిన ఈ శరీరమే ద్వారకాపురం అన్నమాట. అలంకారం అనే కంసుని ఆధీనంలో ఉన్న దీనిని జ్ఞానం అనే కృష్ణుడు, అహంకారం అనే కంసుని వధించిన అనంతము ద్వారకాపురమును తన వశం చేసుకొని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అందువలనే కృష్ణుడు ద్వారకాధీశుడు అనబడ్డాడు. ఇక్కడ చాలా ఎంత జ్ఞానం అంటే అపారమైన జ్ఞానం ఉంది ఇందులో. అహంకారం అనేది ఎవరు? వాళ్ళ మేనమామ. అంటే అహంకారం అనే కంసుని ఆధీనంలో ఉన్న దీనిని జ్ఞానం అనే కృష్ణుడు, అహంకారం అనేది కంసుని ఆధీనంలో ఉంది కదా. జ్ఞానం అనే కృష్ణుడు ఏం చేశాడు? అహంకారాన్ని అంటే కంసుని వధించిన అనంతరము ద్వారకాపురముని అంటే తన వశము చేసుకొని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనమాట. అందువలనే కృష్ణుడు ద్వారకాధీశుడు అయ్యాడు. అంటే మనలో ఉన్న అహంకారంని మనం కూడా దాన్ని తొలగించుకున్నట్టు, త్యజించుకున్నట్టు, దాన్ని వదిలేసినప్పుడు మనం కూడా ఆ జ్ఞానం అనే కృష్ణుడు మనలోనే ఉంటాడు, ఆ పరమాత్మ మనలోనే ఉంటాడు అనేది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. పరమాత్మే మనం అయ్యి ఉంటాము అని. మన శరీరమే ఏది? ద్వారకాపురం అనమాట. నవనీత చోరుడు కృష్ణుడికి నవనీత చోరుడు వెన్న దొంగ అను లోక అపవాదం ఒకటి ఉన్నది. అందుచేత కృష్ణుడు వెన్న దొంగ మరియు నవనీత చోరుడని పిలువబడుచున్నాడు. ఇక్కడ నవనీత అను పదమునందుగల యథార్థమును గ్రహింపక అపార్థము చేసుకొని కృష్ణుణ్ణి అపవాదకు గురి చేయడమైనది. నవనీత చోరుడు అంటే వెన్న దొంగ అనేది ఆయనకు ఒక అపవాద అనేది ఆయన మీద పడింది కదా. ఈ నవనీత చోరుడు అని ఆయన అంటే అప్పటి నుంచి కృష్ణుణ్ణి నవనీత చోరుడు, వెన్న దొంగ అని పిలుస్తున్నారు కదా. అంటే నవనీతము అనే పదమునికి అసలు యథార్థము గ్రహించక, అంటే ఆ పదము మీనింగ్ అనేది తెలుసుకోక దాన్ని ఆయనని అంటే పిలవడము అనేది అక్కడ అపార్థం చేసుకున్నారనమాట. అంటే ఎంతసేపటికి దొంగ అన్న ఆలోచనతోటే అలా పిలుస్తూ ఉన్నారు కదా. అపార్థం చేసుకుని కృష్ణుడు ఆ అపవాదకు గురి చేయడం అనేది జరిగిందనమాట. మనమే అన్నాం అలా. అంటే కనీసం ఆ పదం యొక్క మీనింగ్ అనేది తెలుసుకోక ఆయనని నవనీత చోరుడు అంటే వెన్న దొంగ అన్నట్టు ఆ ముద్ర అనేది మనమే వేసామన్నమాట. సంస్కృతమునందు వెన్నకు నవనీతము అని పేరు. నవ అనిన కొత్తది, నీతము అనగా ప్రాప్తమైనది. మానవుని యందు సచ్చిదానంద స్వరూప పూరితమైనది. మానవుని యందుండు స్వచ్చిదానంద స్వరూప పూరితమైనది. ఇప్పుడు వెన్నకేంటి? నవనీతం అనే పేరు అనమాట. నవనీతం అంటే ఎంతసేపటికి కూడా కొత్తది అనమాట. ఇప్పుడు పాలల్లో పెరుగులోంచి అప్పటికప్పుడు వస్తుంది కదా, అది కొత్తది. నీతము అనగా ప్రాప్తమైనది అని, అది ప్రాప్తించింది అనమాట. మానవుని యందు సచ్చిదానంద స్వరూప పూరితమైనది, అది కొత్తగా జన్మించినటువంటిది కాదు. అజ్ఞానము, దుఃఖము, శోకము, తాపము మొదలైనవి మాత్రమే కొత్తగా పుట్టినవి. వీటిని జ్ఞానం అనే కృష్ణుడు దొంగిలించి, శోకము, తాపము ఇవన్నీ కొత్తగా పుట్టినవే కదా. అజ్ఞానము, దుఃఖము ఇవన్నీ కొత్తగా పుట్టినవే కదా. శోకము, తాపము మొదలైనవి కూడా కొత్తగా పుట్టినవి. వీటిని జ్ఞానం అనే కృష్ణుడు ఏం చేశాడంటే దొంగిలించి తీసివేయటం వల్ల అతనికి వెన్న దొంగ అని నవనీత చరుడు అనే పేరు వచ్చిందనమాట. అంటే మనలో ఉన్న
కోపము అలాంటివి, దుఃఖము, శోకము, తాపము అన్నీ కూడా కృష్ణుడు తీసివేయడం వల్ల ఆయనకు వెన్న దొంగ అనే పేరు, నవనీత చోరుడు అనే పేరు వచ్చిందనమాట. కొత్తవి ఏవి వచ్చాయో వాటిని తీసేయడము. వస్త్ర వస్త్రాపహరణము, జలక్రీడ, ఆ, సమస్తోకో గోపి వస్త్ర పహారక అనిన జలక్రీడలయందు ఆసక్తులైన గోపికల వస్త్రములను అపహరించిన వాడే అనియే అర్థము. ఇప్పుడు జలక్రీడల అంటే ఆ, ఇప్పుడు ఏమంటారు, వాటర్ గేమ్స్ అంటాం మామూలుగా మనమైతే ఇంగ్లీష్లో. అలా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. ఆ, ఆసక్తి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ గోపికల వస్త్రంలో ఏం చేసేవాడు ఈయన, వాళ్ళ యొక్క బట్టలు దొంగిలించేవాడు అనమాట. ఇది ప్రాపంచిక వ్యవహారమునందు అసహ్యంగా గోచరించినను ఆధ్యాత్మికంగా బృహత్ కార్యమై ఉన్నది. మామూలుగా ఇప్పుడు కృష్ణుడు అంట గోపికల బట్టలు దొంగిలించిండంట అంటే దాన్ని కొంచెం మనం ఏం చేస్తాము, ఇలా చేస్తాడా కృష్ణుడు అని కొంచెం అసహ్యంగా ఒక రకమైన ఫీల్ తోటి నెగిటివ్గా చెప్పేవాళ్ళు దాని గురించి. అంటే ఆ, ఎంతో ఉంటుంది కదా అలా. కాకపోతే ఇది మాత్రము ఆధ్యాత్మికంగా బృహత్ కార్యమై ఉన్నది అని చెప్తున్నారు అనమాట. అనిన జన్మించినటువంటి, లా అనిన లయమైనటువంటిది, పూర్తిగా జల అనిన జనన మరణములచే కూడిన సంసారము. అర్థమైందా ఇప్పుడు? అనిన జన్మించినటువంటిది అని చెప్తున్నారు. లా అనిన లయమైనటువంటిది. జననము పుట్టడము, లయము అంటే మనము చనిపోవడము, అంటే మనం కూడా మళ్ళా ఆత్మగా మారిపోవడము. పూర్తిగా జల అనిన జనన మరణములచే కూడిన సంసారము. సంసార క్రీడయందు అంటే లయము అంటే మనము పైలోకాలకు వెళ్ళి ఆ లోకంలో ఉండడం అనమాట. సంసార క్రీడయందు మరియు ఆలోకాలకే కాదు, మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా కూడా మన నిర్వాణ స్థితికి చేరినప్పుడు సత్యలోకం గురించి బాగా చెప్పుకున్నాం కదా, లావణ్య మేడంకి బాగా తెలుసు సత్యలోకం గురించి. అట్లా ఆ సత్యలోకానికి చేరుకోవడమే లయం అవ్వడం అనమాట. సంసార క్రీడ యందు ఎక్కువ ఆసక్తి కలవారే జలక్రీడాసక్తులు. జలక్రీడ యొక్క ఆసక్తులు అనమాట. సంసార క్రీడ యందు ఎక్కువ ఆసక్తి, ఎక్కువ సంసారము గురించి ఆలోచన, సంసారంలోనే పడి ఆ లంపటంలో పడి ఉంటారు కదా. అంటే అలాంటి వాళ్ళే జలక్రీడ మీద కూడా ఆసక్తులు అనమాట. ఇటువంటి క్రీడలో సమాసక్తులై ఉండి ఎవరు గోపికలు అయి ఉంటారో, గో అనిన విద్య, పి పి ప్లస్ ఈ ఈక్వల్ పి అనిన జ్ఞాన వృత్తి అనమాట. గోపికలు అంటే గోపి అనేది చెప్తున్నారు అనమాట, జ్ఞాన వృత్తి. గో అనిన విద్య అనమాట. గు అంటే విద్య అని గుర్తుపెట్టుకోవాలి. ఆ, పి అనిన జ్ఞాన వృత్తి అనమాట. మొత్తంపై గోపి అనిన విద్య సముపార్జన ఎందున్న జ్ఞానులు అనమాట. వారి వస్త్రములచే విద్య సముపార్జన అంటే విద్యని సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న జ్ఞానులు అని చెప్తున్నారనమాట. వారి వస్త్రము అనగా అజ్ఞానము చే తెర దాని దానిని తొలగించిన వాడే గోపి. వస్త్రాపహరుడు అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కదా, అజ్ఞానంలో ఉంటే ఆ అజ్ఞానం తెర అనేది తొలగించిన వాడే ఈ గోపి వస్త్రాపహరుడు అంటే శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు అనమాట. తాత్పర్యము ఏమనగా జనన మరణములతో కూడిన సంసార క్రీడలో ఉన్నను ఎవరైతే జ్ఞాన సముపార్జనలో ఆసక్తులై ఉంటారో అటువంటి వారి అజ్ఞానము తెరను తొలగించువాడే అపహరణము కృష్ణుడు. వాళ్ళు సంసారంలో ఉన్నా కూడా, సంసారంలో ఉంటూ ఆ, సంసార క్రీడలో అంటే సంసారంలో ఉంటూ అనమాట. ఈ కానీ వాళ్ళకు జ్ఞానం పైన ఆసక్తి ఉంది. కానీ అజ్ఞానం ఉంది, దానివల్ల ఆ అజ్ఞానం తెర ఈయన తొలగించాడు కాబట్టి దాన్నే అపహరణము అంటున్నారు అనమాట. ఆ తొలగించిన వాడే కృష్ణుడు అని చెప్తున్నారు అనమాట. మనము గోపిక గోపిక స్త్రీలు, గోపిక స్త్రీల గురించి తెలుసుకుందాము. శ్రీ స్ ప్లస్ త్ ప్లస్ ర్ ప్లస్ ఈ శ్రీ, శ్రీ అనే దాని గురించి అనిన గోపికా శ్రీ గురించి. సత్వ రజో తమో గుణములచో వ్యవహరించుచు ఇచ్ఛాశక్తిని శ్రీ అనే త్రిగుణాత్మిక చంచల ప్రవృత్తిచే కూడిన ఈ మనసును ఉద్దేశించి శ్రీ బుద్ధి ప్రళయాంతకమని చెప్పడమైనది. ఇటువంటి అన్ని గుణములు అందరి యందు ఉండుట చేత అందరూ జీవులే స్త్రీలు. అంటే
సత్వగుణము, రజోగుణము, తపోగుణము ఇలాంటి గుణముల చేత ఎవరైతే వ్యవహరిస్తుంటారో అలాగే వాళ్ళ ఇచ్ఛా శక్తిని స్త్రీ అని త్రిగుణాత్మకమైన చంచల ప్రవృత్తి ఎంతసేపటికి కూడా మనసు ఒక దగ్గర ఆగదు కదా. చంచల ప్రవృత్తితో కూడిన ఈ మనసుని ఉద్దేశించి శ్రీ బుద్ధి యొక్క ప్రళయాంతకమని. శ్రీ బుద్ధి అంటే ఒక దగ్గర ఆగకుండా మనసు వన్ బై వన్ అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఆలోచిస్తూ ఎంతసేపటికి చంచలంగా అలా ఉన్నప్పుడు అయితే అది ప్రళయమే కదా. ప్రళయాంతకమని చెప్పడం అయినదనమాట. ఇటువంటి అన్ని గుణములు అందరి యందు ఉండుటచే అందరూ జీవులు స్త్రీలే, మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా స్త్రీలే అని చెప్తున్నాను అనమాట. అందరి మనసులో ఇప్పుడు ఆడవాళ్ళు అంటే స్త్రీ శరీరం తీసుకున్నంత మాత్రాన స్త్రీ కాదు, అందరి మనసుల్లో కూడా చంచలత్వం ఉంటుంది. మనసు అనేదే చంచలము కాబట్టి అందరు కూడా స్త్రీలే అని చెప్తున్నాడు అనమాట ఆయన. పురమునందు స్థిరముగా ఉండు సచ్చిదానంద స్వరూపుడగు పరమాత్ముడొక్కడే పురుషుడు. ఆయన పురమునందు స్థిరముగా ఉంటాడు, సచ్చిదానంద స్వరూపుడై పరమాత్ముడొక్కడే పురుషుడు అని చెప్తున్నారు. పరమాత్ముడొక్కడే పురుషుడు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు భౌతిక శరీరంతో మేము పురుష శరీరం తీసుకొని వచ్చినాం కాబట్టి మేము పురుషులం అనడానికి అస్సలు కూడా ఛాన్సే లేదనమాట. అందరూ స్త్రీలే, ఎవరు కూడా పురుషులు కాదు. పరమాత్ముడు ఒక్కడే పురుషుడు. ఆయన ఇప్పుడు మనం చెడు చేసినా కూడా మనకేం చెడు చేయడు, మనకి ఇబ్బంది కలిగించడు. సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఏ కష్టం మనము ఏ కర్మ చేశామో గత జన్మలో ఆ కర్మ ఫలితమే తెచ్చుకుంటాము, దానికే మనం బాధపడతాం తప్ప ఆయన ఏదో ఇప్పుడు మన బిడ్డ మీద కోపం వస్తే అప్పటికప్పుడు మనం దండించినట్టు మనల్ని ఏం దండించాడు అనమాట. మనది మనమే తెచ్చుకుంటాం, మనది మనమే అనుభవిస్తాం. అంతా మన ఇష్టపూర్తిగానే తెచ్చుకుంటాం. ఇక్కడికి వచ్చినాక ఈ మాయ వల్ల ఏదైతే ఉందో మర్చిపోతాం. మరుపు లేకపోతే మనిషికి చాలా కష్టం. ఆ మరుపు అనేది కూడా చాలా అవసరం అనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారనుకోండి, జీవితాంతం ఏడిస్తే ఈ బతుకున్న వాళ్ళు మాత్రం బతుకుతారా? కాదు కదా. ఆ మాయ వల్ల మర్చిపోవడం వల్లనే మనం ఇంకో దాంట్లో సంతోషంగా ఉంటాం కాబట్టి అలా ఉంటాం అనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, జూమ్లో పాల్గొన్న మీ అందరికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా